నమస్కారం. ఈరోజు ఇందుకూరుపేట మండలాల్లో బనానా ఫైబర్స్ నుంచి ఆర్టికల్స్ తయారు చేయడానికి సంబంధించిన ట్రైనింగ్ ఒకసారి చూడడం జరిగింది. మనకు స్కిల్ ఇండియా మిషన్ కింద మనకు స్కిల్ డెవలప్మెంట్స్కి కొంత ఫండ్లు వచ్చినట్లయితే దాని నుంచి ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు ఏ విధంగా వేస్ట్ని వెల్త్ కింద కన్వర్ట్ చేయాలి, ఏ విధంగా రీసైక్లింగ్ యాక్టివిటీస్ ముందుకు తీసుకెళ్లాలనే ఆ ఒక్క ఐడియాతో ఈరోజు ఇక్కడ ట్రైనింగ్ పెట్టడం జరిగింది. లాస్ట్ ఒక 15 days నుంచి రన్ అవుతున్నాయి. ఇంకొక 15 రోజులు కూడా ఉంటాయి. సుమారుగా 30 రోజు టైంలో కనీసం ఒక 30 మంది దాకా ఉమెన్ ఎంటర్ప్రెనర్స్ని వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ క్రాఫ్ట్ ఇంప్రూవ్ చేసిన తర్వాత దాన్ని ఒక గ్రూప్ కింద తయారు చేసుకొని ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా బయట మార్కెట్లో అంటే చాలా వరకు అవుట్ సైడ్ ఇండియా బాగా డిమాండ్ ఉన్నాయంటున్నారు ఈ ఐటమ్స్కి. ఆల్రెడీ దీనికి సంబంధించిన ట్రైన్ శ్రీకాకుళం నుంచి రావడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా బయట అమ్ముతున్నారు. సో ఈ విధంగా ట్రైనింగ్ ఇచ్చినదిలైతే మన ఆనరబుల్ సీఎం గారు ఆదేశాల మేరకు మనకు 1 ఎంటర్ప్రెనర్ ప్రతి ఇంట్లో ఒక ఎంటర్ప్రెనర్ ఉండాలి అన్న డిసిషన్ మీద ప్రతి ఈ 30 కుటుంబాలందరూ కూడా ఒక్కొక్క యూనిట్స్ పెట్టుకొని స్టార్టింగ్లో కనీసం ఒక ఎస్హెచ్ఈ గ్రూప్ కింద అయినా చేసుకొని ఒక యూనిట్ పెట్టుకొని దాన్ని రాబోయే కాలంలో ఇంప్రూవ్ చేస్తామని అనుకున్నాము. సో దీనికి ట్రైనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. సో ఖచ్చితంగా నెక్స్ట్ ఒక 6 నెలల్లో అట్లీస్ట్ నెక్స్ట్ మన ఇండిపెండెన్స్ డే ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఈ యొక్క ఐటమ్స్ అక్కడ ప్రోగ్రాంలో డిస్ప్లేకి వస్తాయని అనుకున్నారు. సార్ హౌసింగ్ వరదల్లో కొట్టుకున్న ఇళ్ళకి శాంక్షన్ చేయమని చాలాసార్లు ఇల్లు తిరుగుతున్నారు. అది ఎందుకు డిలే అవుతున్నాయి? చాలాసార్లు అడిగినా కానీ డిలే అవుతున్నాయి అంటారు సార్. ఆ వరదల్లో కొట్టుకుపోయిన ఇళ్ళు పర్టికులర్ గంగపట్నంలో అప్పుడు మీరు వచ్చి ప్రామిస్ చేస్తారు. మనకు ఏంటంటే ఎక్కడైతే ఆల్రెడీ శాంక్షన్ అయిన ఇల్లులు ఉన్నాయో శాంక్షన్ అయిన ఇల్లు రెండోసారి శాంక్షన్ చేయాలంటే మనకు గవర్నమెంట్ రికార్డ్స్ నుంచి అది డిలీట్ చేయాలి. ఆల్రెడీ పీడీ హౌసింగ్కి ఏం చెప్పామంటే ఎక్కడైతే ఈ విధంగా డిసాస్టర్స్లో ప్రాబ్లం ఉన్న కేసెస్ కానీ కొన్ని పాత కేసెస్లో అంటే 20-30 సంవత్సరం ముందు శాంక్షన్ చేసిన ఇల్లు కానీ అది ఒకసారి ఐడెంటిఫై చేసేసుకొని దానికి సెపరేట్ పర్మిషన్ కోసం గవర్నమెంట్కి రాయాల్సిన అవసరం అయితే ఉంది. నాకు తెలిసి గవర్నమెంట్కి అయితే లెటర్ అయితే పంపించి ఉన్నాము. మనం ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తాం.